బీఆర్ఎస్ పార్టీది తెలంగాణలో ముగిసిన చరిత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అవినీతి సొమ్ముతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోయి ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. క్విడ్ ప్రోకోలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసికట్టుగా నాటకాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు చేపట్టిన సంక్షేమంపై చర్చకు సిద్దమని మండలి విప్ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. దళిత ముఖ్యమంత్రి పదే పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చున్నారు. దళితులకు భూములు ఇస్తామని మోసం చేసినారు, దళిత బంధిస్తామని మోసం చేసినారు, బీసీ బంధిస్తాన్ని మోసం చేసినారు. మీరు మోసం చేయని వర్గం అంటూ లేదు తెలంగాణలో. ఇవాళ మీరు మోసాల గురించి మాట్లాడతారు. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కల్లాలెంబడి తిరుగుకుంటూ డ్రామాలు చేస్తా ఉన్నారు. వీరికి తోడు బీజేపీ ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకుని 8 సీట్లు బీజేపీ గెలవడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. వీరు వారు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ నీతో సహా నువ్వు తయారు చేసిన నేరమే ముఠ, కొల్లగొట్టిన దోపిడీ సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్యే చరిత్ర గులాబీ రంగు ఏనాడో మాసిపోయింది.